రైతు సోదరులకు నమస్కారం అండి. ఇవాళ తారీఖు వచ్చేసి మార్చి 7, 2025. మనం ప్రజెంట్ వెల్లటూరు గ్రామం, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లాకు చెందిన బాలస్వామి గారి పొలంలో ఉన్నామండి. అతను సాగు చేసిన వెరైటీ ఏంటి, ఎన్ని ఎకరాలు వేసాడు అనేది ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? వడ్డెంపూడి బాలస్వామి. ఏ ఊరండి? వెల్లటూరు, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? మొత్తం మిరపదాట మొత్తం 5 ఎకరాలు వేశారు. ఈ వెరైటీ పేరేంది? ఊరిమిళ 2233 డెన్మార్క్ వాళ్ళది. ఇది ఎన్ని ఎకరాలు వేశారండి? ఇది ఎకరం వేశారు. ఫస్ట్ కోత ఏమైనా కోసారా? ఫస్ట్ కోత 10 క్వింటాలు అయినాయి. అందులో తాలు ఎంత ఉందండి? 20 కేజీలు తాలు వచ్చింది. ఇప్పుడు రెండో కోత ఎప్పుడు మొదలు పెడతారు? 10 రోజులకి మొదలు పెడతారు. రెండో కోత ఎన్ని అయితే అనుకుంటున్నారండి? 20 చిల్లర అయితే అనుకుంటున్నారు. మళ్ళీ మూడో కోత ఒక 10. ఏదైనా 40 ఖచ్చితంగా అయితే అని మీ నమ్మకం? తాలు అయితే అసలు లేదు. బొబ్బర్ అండి, ఫస్ట్ నుంచి బొబ్బర్ కూడా లేదు. నల్లి, తామర పురుగు అన్ని వాటిని తట్టుకుని బలంగా నిలబడ్డది వెరైటీ. పేరయ్య గారు మీరు వేసారండి ఈ వెరైటీ? ఈసారి వేస్తారండి. మరి చూస్తున్నారు కదా మీరు కళ్ళతోటి. బాగుందండి వెరైటీ. ఎలా ఉంది? కాపు ఎలా ఉందండి? ఒకసారి కాపు చూపిస్తారా మీరు? చూపించండి ఇటు. పెద్ద చెప్పన్నా. సైజు బాగుంది. కాయ చిక్కటి కాపు. షైనింగ్ ఎలా ఉందన్న? కాయ రంగు బాగుంది. మంచి సైజు. నమస్కారం అండి, మీరు ఎక్కడ తెచ్చుకున్నారండి విత్తనం? మేడికొండ ఆంజనేయులు గారు, శ్రీరామ ప్రసన్న ఆంజనేయ సీడ్స్, వెల్లటూరు. అతని దగ్గర తీసుకున్నారు మీరు. మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే ఆయన పిలిచి వెరైటీ బాగుంటుందని చెప్పి ఇచ్చాడు మీకు? అనుకున్నట్టే వేసారు. 1 ఎకరం వేసారు. ఇప్పుడు మీ పర్సనల్ గా ఏం ఫీల్ అవుతున్నారు? ఇంకొక 2 ఎకరాలు వేసుకుంటే బాగుండేది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే కాపు ఇవన్నీ చూసేసరికి మీకు ఇప్పుడు అనిపిస్తుంది పెట్టుబడి తక్కువ, రోగాలు కూడా బాగా తట్టుకుంటుంది. ఇంకొకటి, మీరు ఇందులో ఏదన్నా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయండి? ఎంత ఎడం పెట్టుకునేది కానీ ఏదన్నా? 36 వచ్చేసుకోవాలండి. 32 పనికిరాదండి. 36, 40 అయినా కానీ అంత కాపు కాదండి. ఎంత అచ్చు పెట్టుకుంటే అంత బాగా కాసిద్దని నమ్ముతున్నారు మీరు ఇప్పుడు. ఈసారి ఖచ్చితంగా అచ్చు మారుస్తారా? ఓకే అండి. మీరు ఈ వెరైటీ గురించి రైతులు చెప్పమంటే ఏం చెబుతారండి? ఖచ్చితంగా వేసుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు తాలు అయితే అసలు కనపడలేదు. ఏదో ఒక 20 కేజీలు అంటే ఇప్పుడు అసలు కాదు ఆల్మోస్ట్. చూడండి ఒకసారి కాపు. ఏ కొమ్మ చూసినా విపరీతంగా కాసింది. ఆల్మోస్ట్ నల్లి, తామర పురుగు అటాక్ అయ్యి తోటలన్నీ మారిపోయిన తరుణంలో కూడా ఇంత షైనింగ్ ఉందంటే తోట నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాడండి రైతు కూడా. ఒక మార్కెట్ రేట్ ఒకటి డిసడ్వాంటేజ్ అండి, లేకపోతే ఇంకా బాగుండేదని రైతు ఫీల్ అవుతున్నాడు. ఖచ్చితంగా అండి ఈసారి మీరు పెంచుతారా ఏమన్నా పొలం? 2 ఎకరాలు వేస్తారు. పేరయ్య గారు మీరండి? ఈసారి మాత్రం 1 ఎకరం చూడాలి, ఖచ్చితంగా చూస్తారు. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అండి ఆంజనేయులు గారు, మంచి విత్తనం రైతుకి ఇచ్చి ఇలా మార్కెట్ చేస్తున్నందుకు. మీకు ఎలా అనిపించిందండి? ఒక డీలర్గా చాలా రకాల విత్తనాలు అమ్ముతారు. చాలా ఆనందంగా ఉందండి. నేను చెప్పినందుకు, అతను వేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పిన మాట వేసాడు అతను. వేసినందుకు అతను ఫీడ్బ్యాక్ మీకు ఏమి ఇచ్చాడు? ఇబ్బంది లేదు, నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది, మీరు ఇవ్వటం మంచిదైంది, ఇంకొక ఎకరానికి ఇచ్చినా పోయేదని అన్నాడు. కానీ కొత్త విత్తనం కాబట్టి మనం 1 ఎకరం చూడని చెప్పేసి ఇచ్చాము. ఓకే, ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మంది రైతులకు రిఫర్ చేయాలండి మీరు. ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మీ కళ్ళతో మీరే చూస్తున్నారు, రైతులు కూడా ఉన్నారు పక్కనే. సైజు కానీ, ఓకే, క్వాలిటీ కానీ, రంగు కానీ నెంబర్ 1 గా ఉందండి. ఫస్ట్ ఏ సైజు అయితే ఉందో లాస్ట్ కూడా అదే సైజు. చివరి చిటారి కొమ్మ దాకా కూడా అదే సైజు కనపడుతుంది, మెయింటైన్ అవుతుంది. కావాలంటే చూడొచ్చు రైతు సోదరులు. అది కొమ్మ ఎత్తన్నది పైకి లేప, అదిగో చూడు, యాజ్ ఇట్ ఈజ్గా అదే సైజ్ అండి. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ వేరియేషన్ ఉండదు, ఏ కొమ్మ చూసినా. ఓవరాల్గా రైతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి ఈ వెరైటీ సాగు చేసినందుకు. ఓకే, థ్యాంక్స్ అండి.